తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఏర్పాటై 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ముదిరాజ్ జర్నలిస్టులు అందరూ ఏకమై ముదిరాజ్ జాతి రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట వేయాలని ఆ దిశగా అడుగులు వేస్తుందని, దానికోసం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు సంఘం సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాటు చేసిన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు సంఘం వ్యవస్థాపకులు చింతల నీలకంఠం ముదిరాజ్, బలరాం ముదిరాజ్, పరమేశ్వర ముదిరాజ్, వినోద్ ముదిరాజ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 75 to 80% అంతా కూడా ఈ లోకల్గా యూట్యూబ్ ఛానల్స్, ఈ పేపర్స్, పీడిఎఫ్ పేపర్స్ మీద జీవనం సాగిస్తున్న వ్యక్తులే ఇవాళ ప్రధానంగా మనకు జర్నలిస్టులు కనిపిస్తున్నారు. కానీ వీరందరికీ ఒక పెద్ద ప్రమాదం కొంచెం ఇవాళ గవర్నమెంట్, అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ని కానీ, పీడిఎఫ్ పేపర్స్ని కానీ, ఈ పేపర్స్ని కానీ పూర్తిగా డిలీట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వారికి ఎవరికి కూడా అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేని పరిస్థితి, భవిష్యత్తులో వీటిని పూర్తిగా రిమూవ్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్న పరిస్థితి, పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛ పోబోతోంది. అయితే ఏ రకంగా ఇది పోరాడాలి అంటే మనం ఓన్లీ ముదిరాజ్ జర్నలిస్ట్గా మనం కొట్లాడలేము, కానీ దీని ఆల్టర్నేటివ్స్ని, ఈ ప్రమాదాన్ని ఎట్లా మనం అప్రమత్తంగా ఉండాలి అన్నది మాత్రం ఆలోచించుకోవాలి. నాకు తెలిసినంత వరకు రానున్న ఒక 4-5 రోజుల్లోనే గైడ్లైన్స్ రాబోతూ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇవ్వబోతోంది. ఎవరికి అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి, ఎవరిని పేపర్స్గా, ఎవరిని ఛానల్స్గా గుర్తిస్తున్నాము, ఎవరిని గుర్తించట్లేదు అని. అవి వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వండి. మనకు కొంతమందికి పేపర్స్ నడుపుతున్నారు, వాళ్ళు R&I ఉన్న తర్వాత, R&I ఉంటే ఆ తర్వాత పేపర్స్ మనం కొన్ని ప్రింట్ చేసి బయటికి వేసి వాటిని మనము INTRలో కనుక ఎంపానల్మెంట్ చేయించుకోగలిగితే కొంత ప్రయోజనం ఉండే అవకాశం